దేవుని వాక్యం నుండి రోమాపత్రిక తీయండి దయచేసి. రోమాపత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. శాంతరాజ్. రోమాపత్రిక 3వ అధ్యాయం 21వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం, ధ్యానిద్దాం. పేజ్ నంబర్ 135, కొత్త నిబంధన. పేజ్ నంబర్ 135, కొత్త నిబంధన. తీసిన వాళ్ళు మైక్లో చదవరు. 3:21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారికందరికి దేవుని నీతి అయి ఉన్నది. చూడమ్మా, ఆదాము అవ్వలు పండు తిన్నప్పుడు మనం ఆది కాండానికి వెళ్తే ఈ యేసుక్రీస్తు, ఈ కొత్త నిబంధన, యేసుక్రీస్తు రక్తము, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఆదాము అవ్వలు దేవుని మాట మీరి మనుషులందరూ పాపులుగా చేయబడ్డారు. ఈ ఆదాము అవ్వలు మన పితరులు అన్నమాట. అంటే మనకి శరీరము, రక్తము, మాంసము, ఈ స్వభావము, మీకు చెప్పాలంటే ఈ చెడు ఆలోచనలు, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేసినప్పటి నుంచి చెడ్డ మనస్సు అనేది ఆదాము అవ్వలు వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా అడుగు వేసినప్పటి నుంచి మనుషులందరూ పాపులుగా అయిపోయారు. అందుకనే చూడండి 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు రేపు పుట్టపోయే చిన్న పాపైన ఆదాము సంతతి, రేపు పుట్టినా 10 సంవత్సరాల తర్వాత పుట్టినా 20 సంవత్సరాల తర్వాత పుట్టినా ఒక్క రోజు పాపైనా కూడా దేవుని దృష్టిలో ఎలాంటి వారంటే వాళ్ళు పాపులు. అందుకని యేసు అందరి కొరకు, లోకమందరి కొరకు, అందరి కొరకు ఆయన మరణించాడు కదా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు. పాపులు అంటే ఇంకా భూమి మీద ఉండే ప్రతి ఒక్క మనిషి, నల్లవాడ, తెల్లవాడ, హిందూ, ముస్లిం, ఇది ఏది లేదు, ఇంకా మనుషులందరూ పాపులు. ఎందుకంటే ఆదాము అవ్వలు పండు తిని పాపం చేశారు. సో ఇప్పుడు మనుషులు దేవునితో సంబంధం కోల్పోయారు. దేవుని దగ్గరికి ఎప్పుడైతే ఆదాము అవ్వలు వాళ్ళు దేవుని మాట మీరక ముందు దేవునితో బాగా మాట్లాడేవారు, దేవుని దగ్గరకు వెళ్ళేవారు, దేవునితో సమయం గడిపేవారు, దేవుని ముఖాన్ని చూసేవారు, దేవుని స్వరం వినేవారు, దేవుని ప్రేమతో అనుభవించేవారు. ఎప్పుడైతే తమ హృదయంలోనికి పాపం వచ్చిందో, దేవుని మాట మీరారో, భయము, అపరాధ భావము, చీకటి వచ్చింది, అవిశ్వాసం వచ్చింది, భక్తిహీనత వచ్చింది. ఇక దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు. సో దేవుని వైపు చూడలేకపోతున్నారు, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, దేవుని మాట వినలేకపోతున్నారు, దేవునితో మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు కూడా చూడండి, మన మనుషులు ఎవరు సన్నిధికి రాండంటే రోడ్డు మీదే ఉంటారు. అంటే దేవుని దగ్గరికి తమను తాము సమర్పించుకోవాలనే ఆశ, ఆలోచన వెళ్ళిపోయింది, దూరం అయిపోయారు దేవునికి. ఇక్కడ మీరు కూర్చున్నారు, మీరు చాలా మంది మీ భర్తలు రాలేదు, రోడ్డు మీదే ఉన్నారు, ఇంటి దగ్గరే ఉన్నారు. స్త్రీలు ఎలాగో దేవుని సన్నిధికి వస్తారు. అంటే చూడండి, వాళ్ళందరూ బయట ఎందుకున్నారంటే దేవుని దగ్గరకు రావాలనే హృదయ ఆలోచన లేదు. ఎందుకంటే ఆదాము స్వభావం, ఆదాము రక్తము, ఆదాము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం దేవుణ్ణి కలగలేకపోతున్నాం, దేవుణ్ణి ఎదుర్కోలేకపోతున్నాం. మీరు ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే ఎందుకు దాక్కున్నావు నైనా అంటే
నేను తినకూడదని చెప్పిన ఫలాన్ని నువ్వు తిని దాక్కున్నావు. చూడండి ఆది కాండం ఒకసారి రండి, అక్కడ 3వ అధ్యాయం ఆది కాండం 6వ వచనం నుంచి చదువుకుందామా. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది. పేజ్ నంబర్ 2 చూడమా. ఆది కాండం పేజ్ నంబర్ 2 3వ అధ్యాయం 6వ వచనం. దేవుడు ఫలాలు తినద్దు అని చెప్పాడు. సాతాను వచ్చి చెప్తున్నాడు, మీరు దేవుళ్ళు అయిపోతారు, తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది అని అబద్ధ మాటలు చెప్పాడు ఆదమ్మకి. అప్పుడు అవ్వ అంటుంది, రమ్యంగా ఉంది, చూసినప్పుడు దాని ఫలములో కొన్ని తీసుకొని తను తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చింది. అతడు కూడా తినేను. భర్త భార్యలు ఆదాము అవ్వ ఇద్దరు పండుగ తిన్నారు. దేవుని నీతి కోల్పోయారు, దేవుని ప్రేమ కోల్పోయారు, దేవుని పరిశుద్ధత కోల్పోయారు. అప్పుడు చూడండి ఎలాంటి మనస్తత్వం వచ్చిందంటే 8వ వచనం 7వ వచనం. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడను, వారు తమ దిగంబరములు తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచడములు చేసుకుని. 8వ వచనం. చల్లపూటన ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదురుకు రాకుండా తోట చెట్ల మధ్యను తాగుకున్నాడు. చూడండి, ఎప్పుడైతే పండు తిన్నారో, ఎప్పుడైతే దేవుని మాట మీరారో, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో, ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి క్షమాపణ కోరాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని కలుసుకోవాలి, దేవుని ముఖాన్ని చూడాలి అనే ఆశ ఆలోచన లేదు. ఈరోజు మనం కూడా చాలా సార్లు రేపు మార్చుకుంటా అన్నమాట. రేపు దేవుని దగ్గరకు వస్తా, రేపు ప్రార్థన చేస్తా, రేపు బైబిల్ చదువుతా, రేపు దేవుడితో కనెక్ట్ అవుతా. నిదానంగా మనము మన హృదయాన్ని ఏం చేసుకుంటామంటే కఠినం చేసుకుంటాం, మోసం చేసుకుంటాం. ఎందుకు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే మన ఆది పితరులు, తల్లిదండ్రులు, మనుషులకి మూలమైన పితరులు దేవుని దగ్గర నుంచి దూరం అయ్యే స్వభావం, దేవునికి దూరంగా ఉండే స్వభావం. ఇన్ని నీచమైన కార్యాలు ఈ లోకంలో ఎందుకు జరుగుతున్నాయి? నరహత్యలు, దొంగతములు, హత్యలు, మానభంగాలు కదా. 6 పిల్లని, 6 నెలల పిల్లని, చిన్న పిల్లని, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? నీచమైన కార్యాలంటే మనుషుల హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి, దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. ఇంకా వాళ్ళకి నీతి పరిశుద్ధత వారి కంటికి కనిపించదు. ఎందుకంటే నీతిమంతుడైన పరిశుద్ధుడైన దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు కాబట్టి వారి ఆలోచనలు ఎలా ఉంటాయి? అపవిత్రమైనవి, లోక సంబంధమైనవి, చెడ ఆలోచనలు, శరీర సంబంధమైనవి, ఇహలోక సంబంధమైనవిగా ఉంటాయి. సో ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? అందుకని ఇప్పుడు రోమా పత్రిక రావాలి మనం. ఎందుకు యేసయ్య వచ్చాడు, ఎందుకు యేసయ్య రక్తం కార్చాడంటే మళ్ళా ఈ మనుషులందరూ ఆయన రక్తం వలన దేవుని సన్నిధికి చేరాలి, ఆయన రక్తం వలన తండ్రి అయిన దేవుని దగ్గరికి వాళ్ళు రావాలి. క్రిస్మస్ ఎందుకు, క్రిస్మస్ లో ఎందుకు వచ్చాడు ఆయన? క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం అంటే వాళ్ళందరూ పండు విని దేవునికి దూరమైనందున ఆయన పుట్టాడు ఈ లోకంలో. 22వ వచనం మైక్ లో చదువు. అది యేసుక్రీస్తునందని విశ్వాస మూలమైనది. చూడండి, భక్తి జీవితంలో అందరూ గమనించండి, అందరూ దయచేసి వాక్యం వినడమా. చాలా విలువైన మాట. మనం పరలోకానికి వెళ్ళే ఛాన్స్, మనం దేవునితో ఎల్లప్పుడూ ఉండే అవకాశం ఎలా మనకి లభించిందంటే ఇప్పుడు ఈ భూమి మీద మనము ఈ రోజే దేవుని బిడ్డలుగా, దేవుని కుమార్తెలుగా దేవుడు ముద్ర వేసే ఆ హక్కు, అధికారము, భాగ్యము ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు రక్తము వలన, యేసుక్రీస్తునందని విశ్వాసం వలన. చూడండి మా అందరూ గమనించండి,
మనకి ఈరోజు దేవుని ముఖాన్ని చూసే, దేవుని స్వరాన్ని వినే ఆ హృదయము, ఆ మనస్సు మనకి ఎలా వచ్చిందంటే యేసుక్రీస్తు రక్తం వలన, యేసుక్రీస్తు కృప వలన. ఈ రోజు నేను దేవుని మాటలు మాట్లాడుతున్నానంటే, ఆయన నామంలో నిలబడ్డానంటే యేసుక్రీస్తునందని విశ్వాసం వలన. ఆయన రక్తంలో నేను విశ్వాసం ఉంచాను, ఆయన రక్తంలో నేను కడగబడ్డాను. మీకు చాలా సార్లు చెప్పాను, 2018లో నేను ఆయన రక్తంలో విశ్వాసం నుంచి మారు మనసు పొందాను. సో ఆయన రక్తము ఆయన సన్నిధికి, తండ్రి అయిన దేవుని సన్నిధికి మనల్ని చేరుస్తుంది. ఇంకా చూడండి, నమ్ము వారందరికీ కలుగు దేవుడు. 24 వచనం కదమ్మా, 22. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది, నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి. ఆదామవ్వలు దేవుని నీతిని ఎలా పోగొట్టుకున్నారంటే, దేవుడే తినవద్దు అన్న ఆ పండుని తిని దేవుని నీతిని పోగొట్టుకుంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును నమ్ముట ద్వారా, ఆయన నా దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు రక్తం కార్చాడు అని కేవలము విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏమవుతామంటే నీతిమంతులము, పరిశుద్ధులము అవుతున్నాము. చూడమ్మా, యేసుక్రీస్తు రక్తము ఎంత విలువైనది, యేసుక్రీస్తు రక్తము ఎంత అమూల్యమైనది. ఎలాంటి రక్తం అంటే, అసలు ఈ లోకంలో 1,00,000 కోట్ల పాపాలు మన మీద ఉన్న, మన ద్వారా జరిగిన ఆ రక్తపు బొట్టు, యేసుక్రీస్తు రక్తపు బొట్టు కంప్లీట్ గా 100% మనల్ని పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా మార్చుతుంది. మనము ఈ క్రైస్తవ జీవితంలో, ఈ భక్తి జీవితంలో ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభుని విశ్వసించి ఆయన నమ్ముకున్న నాట నుండి చనిపోయేంత వరకు ఆ రక్తం మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆ రక్తం మనల్ని ఎంత పరిపూర్ణులుగా, ఎంత నీతిమంతులుగా మారుస్తుందంటే, ఈ లోకం నుండి పరలోకం వరకు మనం చేర్చేంతగా ఆ రక్తం మనల్ని మారుస్తుంది, నడిపిస్తుంది, పరలోకంలో అడుగు పెట్టేలా చేస్తుంది. యేసుక్రీస్తు రక్తము దేవుని సన్నిధిలో నిలబడేలా చేస్తుంది యేసు రక్తము. అందుకనే మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. చూడండి, ఎలాంటి రక్తం అంటే యేసన్న గారు రాశారు, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము, బహు దుఃఖములో మునిగను చెమట రక్తముగా మారేను. చూడండి, ప్రతి ఘోర పాపాన్ని కడిగే రక్తము యేసయ్య రక్తము. మనుషులకి ఏది అసాధ్యం అంటే ఈ భూమి మీద, చూడండి, మనము భక్తి జీవితం అంటే ఏమనుకుంటామంటే, అస్సలు నాకు ఒక్క చెడు ఆలోచన కూడా రాకూడదు, ఒక్క చెడు ఆలోచన, ఒక్క పాపం ఆలోచన, ఒక్క నీచమైన ఆలోచన రాకూడదు.
దేవునికి వ్యతిరేకమైన ఆలోచన రాకూడదు. అసలు మనము భక్తి చేయడానికి చాలా భయపడతాం. ఎందుకంటే నేను నీతిగా ఉండలేను, నా శరీరం నీతిగా ఉండదు. అస్సలు భయపడిన అవసరం లేదు తెలుసా మనము. ఎందుకంటే ఆయన రక్తం వలన మనము పరలోకానికి వెళ్తున్నాం. మన ప్రార్థన బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి కాదు, ఆయన రక్తం వలన ఆయన సన్నిధికి, ఆయన బిడ్డలుగా నిత్య జీవానికి మనము వెళ్తున్నాం. ఎందుకు చదువు లేని వారినైనా ఆయన రక్తం మీద విశ్వాసించాలి. ఆయన రక్తం ఎంత అమూల్యమైనదంటే, ఈ రోజు ఈ లోకము మనుగడ సాగుతుంది. 800 కోట్ల మంది 200 దేశాల్లో బ్రతుకుతున్నారంటే ఆ రక్తం ఈ భూమి మీద మొత్తము చిందించబడింది. కాబట్టి ఎంత అన్యాయాలు అక్రమాలు చేసినా దేవుడు దీర్ఘశాంతం ఎందుకు చూపిస్తున్నాడంటే, ఈ లోకం మీద ఆయన రక్తము చిందించాడు ఈ లోకానికి. ఆయన ఈ రోజైనా నా రక్తం దగ్గరకు వస్తాడు, ఈ రోజైనా నా రక్తం మీద విశ్వాసిస్తాడు అని దేవుని ఆశ, ఆలోచన. మనం ఏమనుకుంటామంటే, నేను అంత పరిశుద్ధంగా బ్రతకలేను, నాకు పాటలు రాదు, నాకు ప్రార్థన రాదు, నాకు వాక్యం చదవడం రాదు. వీటిని బట్టి కాదు మనకి రక్షణ వచ్చేది. యేసుక్రీస్తు రక్తం వల్ల మనం నీతిమంతులమవుతాం. యేసుక్రీస్తు రక్తం వల్ల మనము పరిశుద్ధులమవుతాం. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. ఎలాంటి మనస్తత్వమైనా, ఎలాంటి నీచమైన మనస్తత్వమైనా ఆయన రక్తము కడిగి పవిత్ర పరుస్తుంది. ఎందుకంటే ఇంకా మనం ముందుకు చదువుకుందాం. 24వ వచనం. కాబట్టి నమ్మువారు చూడండి, నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి. చూడండి, అస్సలు మనకు ఏ భయము లేదు తెలుసా. ఈ దేవుని నమ్ముకొని బ్రతకడంలో మన బ్రతుకు గురించి, మన పాపము గురించి భయపడిన అవసరమే లేదు. ఎందుకంటే యేసయ్య కృప, యేసయ్య రక్తం మనకు ఉంది. ఈ రోజే కాదు, రేపు క్షమిస్తాడు, ఎల్లుండి క్షమిస్తాడు, మరునాడు క్షమిస్తాడు. ఆయన రక్తం అంత అమూల్యమైన, ప్రేమ కలిగిన రక్తం ఆయనది. సో మనము ఆయన దగ్గర రావడానికి, ఆయన పాదాల దగ్గర రావడానికి, ఆయన ప్రార్థించడానికి, ఆయన నమ్ముకోవడానికి, ఆయన ప్రాణ ప్రియుడుగా మనం అంగీకరించడానికి, ప్రభువుగా ఆయన అంగీకరించడానికి అసలు భయపడిన అవసరమే లేదు. ఈరోజు నీకు చదువు రాదు, పాటలు రాదు, ప్రార్థన రాదు, ఆయన రక్తంలో నువ్వు విశ్వాసం ఉంచితే, ఆయన రక్తం మీద ఆధారపడితే, అయ్యా నీవు నా దేవుడు, నువ్వు నా కొరకు మరణించావని మనము నమ్మగలిగితే ప్రార్థన వస్తుంది, వాక్యం వస్తుంది, దేవుని ప్రేమ నీకు లభిస్తుంది, దేవుని నీతి నీకు లభిస్తుంది, దేవుని పరిశుద్ధత నీకు లభిస్తుంది. అంత అమూల్యమైన రక్తం అది. చెడు ఆలోచనలు నాకు వస్తాయి. అసలు నాకు తెలిసి నాకేమనిపిస్తుంది అంటే, మీ అందరికంటే ఎక్కువ చెడు ఆలోచనలు నాకే వస్తాయి. ఎందుకంటే దేవుని కోసం నిలబడ్డాను కాబట్టి. ఈ హృదయము, ఈ శరీరంలో మనం బ్రతుకున్నంత కాలము ఇది మట్టికి మన్నైపోయి నూతన జీవము, అక్షయమైన శరీరము, పునరుద్ధాన శరీరము ఈ శరీరంలో వచ్చేంత వరకు ఈ శరీరంలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు పుడుతూనే ఉంటాయి మనం బ్రతికిన నాళ్ళు. యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా మనకు చెడు ఆలోచనలు వస్తాయి. యేసుక్రీస్తు లోనికి వచ్చిన తర్వాత కూడా చెడు ఆశలు ఉంటాయి, చెడు కోరికలు వస్తాయి. వాటన్నిటినీ యేసుక్రీస్తు రక్తం వల్ల మనము జయిస్తాం. చూడండి, ఇంకా ముందు చదువుదాం. 25వ వచనం. 24వ వచనంలో యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్పు తీర్చబడుచున్నారు. పూర్వపు చేయబడిన పాపములను
దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తము నందలి 26వ వచనం క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను యేసు క్రీస్తు నందలి విశ్వాసము అదే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. యేసుక్రీస్తు నందలి రక్తము, యేసుక్రీస్తు రక్తము నందలి విశ్వాసము. యేసుక్రీస్తు రక్తంలో మనం విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని నిత్య రాజ్యానికి, దేవుని పరలోక రాజ్యానికి, తేజో మహిమ కలిగిన ఆ రాజ్యానికి మనము వారసులం అయిపోతున్నాం. మన నీతి జీవితాన్ని బట్టి కాదు, మన భక్తి జీవితాన్ని బట్టి కాదు. నేను పాపం చేయకుండా ఉంటా కాబట్టి నాకు పరలోకం వస్తుంది, అది కాదు. యేసుక్రీస్తు రక్తం బట్టి మనం పరలోకానికి వెళ్తాం. అలా అని దేవుని రక్తం ఉందని, దేవుని కృప ఉందని విచ్చలవిడిగా జీవించకూడదు. ఈ క్రైస్తవ్యంలో దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు, ఎందుకు రక్తం కార్చాడు, ఎందుకు వాగ్దానం ఇచ్చాడంటే ఇక మీదట మీరు మంచిగా జీవించాలి, ఇక మీదట మీరు పరిశుద్ధులుగా జీవించాలి. నేను ఇప్పుడు నీతిమంతులుగా నిన్ను చేశాను, నువ్వు నీతిగా జీవించాలి. నేను నా రక్తం ద్వారా పరిశుద్ధులుగా చేశాను, నువ్వు పరిశుద్ధురాలుగా జీవించాలి. మరలా నేను భక్తి చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, విశ్వాసం ఉంటున్నప్పుడు, పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు నా అడుగు జారి ఏదైనా పాపము జరిగితే అప్పుడు యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం చదువుకొని ముగిద్దాం. మనము పాపము అయినను అబద్ధికునిగా చేయువారు మగుదుము, ఆయనను అబద్ధికునిగా చేయువారవుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపం నుండి విమోచించనుంటదమ్మా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనము పవిత్రులుగా చేయును. ఆమేన్ కదా. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి విమోచనము మనల్ని చేస్తుంది. ఇంకా ముందు చదువుతాం 8వ వచనం. మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనల్ని మనమే చూడండి. ఇన్ని వాక్యాలు చదివి ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నేను ఏ పాపం చేయలేదు, నాలో పాపం లేదు అని మనము చెప్పకూడదు. చెప్పితే ఆయన్ను అబద్ధికులు చేసిన వారం అవుతాం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. సో మనం పని ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యం ద్వారా, అయ్యా నేను ఘోర పాపిని కదా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ప్రేమ
హల్లెలూయా. 9వ వచనం చదువుతాం చూడండి. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను చూడండి. మన ప్రతి పాపమును ఆయన క్షమించి ఏం చేస్తాడంట చూడండి. మన ద్వారా పొరపాట్లు జరుగుతాయి, మన ద్వారా పాపాలు జరుగుతాయి. మనం పాపం చేసినప్పుడు ఓడిపోయినట్టు కాదు, మనము దేవునికి దూరంగా ఉన్నప్పుడు ఓడిపోయినట్టు కాదు. మనకు నిరీక్షణ ఉంది, మనకు ఆయన రక్తం అనే నిరీక్షణ ఉంది, ఆయన రక్తం ఉంది, ఆయన కృప ఉంది. ఎప్పుడు ఏ పాపం చేసినా భయపడకూడదు, ఎందుకంటే ఆయన రక్తం మనకు ఉంది కాబట్టి. ఆ రక్తం వలన నేను బలము తెచ్చుకొని నా మనస్సాక్షిని శుద్ధిపరచుకొని ఆయనతో నేను నడుస్తాననే ధైర్యం మనం తెచ్చుకోవాలి. నా దోషములన్నిటినీ క్షమించువాడు, నా పాపములన్నిటినీ పారద్రోలువాడు. నా దోషములన్నిటినీ క్షమించువాడు, నా పాపములన్నిటినీ పారద్రోలువాడు. పరిశుద్ధ నామము నేను ఎన్ని పాటలు ఎన్ని వచనాలు మీకు చూపిస్తున్నాను ఎందుకు? ఈ భక్తి జీవితంలో, ఈ క్రైస్తవ జీవితంలో మీరు ధైర్యం తెచ్చుకొని ఆయనతో అడుగులు వేస్తూ అన్యోన్య సహవాసం కలిగి జీవించాలి. మనం కూడా పౌలులాగా, దానియేలులాగా, దావీదులాగా భక్తి చేయాలి. వాళ్ళందరూ అంత బలంగా దేవుళ్ళు ఎలా ఉన్నారంటే దేవుని కృప, దేవుని రక్తము, దేవుని మీద విశ్వాసము, దేవుని బలము, దేవుని ప్రేమ, దేవుని అనుగ్రహము మనకు కూడా అవన్నీ ఉన్నాయి. ఈరోజు అసలు దేవుడు ఎంత గొప్పడంటే వాక్యం వినడమా, ఎంత విలువైన మాటలు చెప్తున్నారో ఎవరు పట్టించుకోరు. మీరు వాక్యం వినడం మాకు దేవుని రక్తం ఎంత విలువైనదంటే అసలు సొలొమోను భక్తుడు 1000 మంది భార్యలను ఆయన చేసుకున్నారు తెలుసా? 300 భార్యలు లీగల్ గా, 700 భార్యలు ఉపపత్నులు. అంటే లీగల్ భార్య ఒకటే, దేవుని వాక్యానుసారంగా భార్య ఒకటే. మిగతా 999 మంది భార్యలు దేవుని వాక్యానికి, దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయన చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి కూడా దేవుని రాజ్యంలో చోటు ఉంటుంది. ఎందుకు? ఆయన పాపాలు ఎక్కువ కాదు, దేవుని కృప ఎక్కువ, దేవుని రక్తం ఎక్కువ, దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని క్షమాగుణము అంత ఎక్కువ. సో మీరు ఒకవేళ నా బ్రతుకు బాగాలేదు, నా ఆలోచనలు బాగాలేవు, నా చెడు అలవాట్లు, నా చెడు క్రియలు, నా చెడు ఆలోచనలు, నా చెడు బుద్ధి ఇవన్నీ ఉన్నాయని నేను దేవుని దగ్గర రావటం లేదు, సన్నిధికి రావటం లేదు, ఆయన ప్రార్థించడం లేదు, ఆయన వాక్యం చదవడం లేదని మీరు సాకులు చెప్పడానికి వీల్లేదు. ఈ రోజు నుంచి నా ఎన్ని పాపాలైనా ఆయన రక్తంలో కడిగినట్టు పరిశుద్ధపరుస్తారనే ధైర్యము బలం తెచ్చుకొని మీరందరూ ఆయనతో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళిపోయి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మిమ్మల్ని నన్ను ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తమై. అందరూ త్వరలో వచ్చినట్టయితే ప్రార్థన చేసుకుంటాం. మా పరలోక తండ్రి, భూమిని ఆకాశం సృష్టించిన దేవా, నీకే వందనాలు, స్తోత్రం.